హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్తో ఒక వెరైటీ రెసిపీ చూపిస్తున్నానండి. చికెన్ అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మరి ఇలా వెరైటీ చేసి పెట్టామనుకోండి, ఇంకా ఆగుతారా? ప్లేట్లో నుంచి తీసుకొని ఒక 2 నిమిషాల్లోనే ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీ చికెన్ 65 రెసిపీ మన ఇంట్లోనే ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను 300 గ్రామ్స్ వరకు ఇలా బోన్లెస్ చికెన్ ని తీసుకొని ఇలా ఈ మీడియం సైజ్ ఉండేటట్టుగా పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ లోకి 2 స్పూన్ల వరకు పెరుగును వేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇదంతా మంచిగా చికెన్ కి బాగా పట్టించుకోవాలి. ఇలా చేతితోటి ప్రతి పీస్ కి ఈ మసాలా అంటేటట్టుగా బాగా కలుపుకొని ఒక 2 గంటల పాటు నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. నాకు టైం ఉంది కాబట్టి నేను 2 గంటలు అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 గంటల తర్వాత మనం చికెన్ 65 చేస్తున్నాము అన్నప్పుడు ఇందులోకి ఫ్లోర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ ని, 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని అయితే వేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం పిండి పడుతుంది అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండిలు వేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ ని మంచిగా ఇలా పైనుంచి కిందకి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ మంచిగా వేడిగా ఉండాలి. అప్పుడు చికెన్ పీసెస్ ని ఇలా విడివిడిగా ఒక్కొక్కటి ప్యాన్ లో పట్టినన్ని మాత్రమే ఇలా విడివిడిగా వేసుకోండి. చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఈ పీసెస్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే కలపొద్దు. ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకోండి. అప్పుడు చూడండి, ఇలా చికెన్ పీస్ నుండి మనకు ప్యాన్ కి అంటుకోకుండా పిండిలు విడిపోకుండా మంచిగా ఫ్రై అయ్యి వస్తాయి. వెంటనే కలిపేస్తే మనకు పిండిలన్నీ అతుక్కుపోయినట్టుగా ఆయిల్లోకి అయితే విడిపోతాయి. కాబట్టి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపున టర్న్ చేసుకొని ఇలా 2 వైపులా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో చికెన్ 65. ఈ విధంగా అన్ని పీసెస్ మంచిగా ఫ్రై అవ్వగానే ఒక ప్లేట్లోకి పక్కకు వేసుకోండి. ఇప్పుడు మిగిలిన పీసెస్ ని కూడా ఇదే విధంగా విడివిడిగా ప్యాన్ లో పట్టినన్ని వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకు ఇందులోకి మంచిగా నంచుకోవడానికి ఇలా కరివేపాకుని అలాగే 2-3 పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా చీల్చి కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నింటిని ఒక బౌల్లోకి వేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇలా ఆనియన్స్, లెమన్ కానీ పెట్టుకొని, లేదు అంటే టమాటో కెచప్తో ఈ చికెన్ 65ని తినండి. ఎంత టేస్టీగా ఉంటుందో. మనం కలర్ కూడా వేయలేదు, అయినా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారు కదా. చాలా సింపుల్ రెసిపీ అండి. కొంచెం మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మనం ఇలా చికెన్ 65 చేసి పెట్టారనుకోండి, ఒక 2 నిమిషాల్లోనే ఖాళీ చేసేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈసారి ఇలా చికెన్ 65ని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చేసి పెట్టాక మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.